యేసు ప్రభు ఒక అన్యురాలు ప్రార్థన కూడా విన్నాడు. ఆయన కింద చూడండి, ఇలా చెప్పాడు యేసు ప్రభు 23వ వచనం. అందుకని ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొండ్రి. ఈమె ఎంత కేకలు వేసిందంటే శిష్యులకు విసుగు పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కేకలు వినపడుతున్నాయి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. ఆమె సిగ్గుపట్టలేదు, మొహాడు పట్టలేదు ప్రభుని పిలవటానికి. ఎవరు ఏమనుకున్నా, శిష్యులు అభ్యంతర పెట్టినా ఆమె కేకలు ఆపలేకపోయారు. ఆ విధంగా మన ప్రార్థన ఉండాలి. మన జీవితం, మన ప్రార్థన ఎవరు ఆర్పకూడదు. మన ప్రార్థన ఏ మనిషి చేత ఆర్పబడకూడదు. అటువంటి ప్రార్థన జీవితం తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభువును ప్రార్థించే వ్యక్తిగా చేయి. నా జీవితంలో ప్రతిరోజు కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రార్థించాలని తీర్మానం చేసుకుంటాను. ఈరోజు ఆ విధంగా కేకలేసిన మొర్ర పెట్టాను నా దయచి. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా యేసు ప్రభువా కేకలు వేసి ఆర్భాటంతో ప్రార్థించి అలవాటు నాకు దయచేయి. నిజం మనం ప్రార్థించినప్పుడు ఆటంకపరిచే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సైతానికి ఇష్టం లేదు మనం ప్రార్థన చేయడం. ఏదో ఒక అభ్యంతరపరుస్తాడు. దాన్ని పోరాడాలి, మనం దాన్ని జయించాలి, ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థిస్తేనే దేవుడు మనలో పనిచేస్తాడు. ప్రార్థన చేయని వాడు దేవుడు ఏమి చేయడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగకుడి మీకు ఏమి ఇవ్వడు దేవుడు. అడిగే వాళ్ళకే ఇస్తాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు 28వ వచనందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. మన గురించి ఎప్పుడైనా అన్నాడు మన జీవితంలో నీ విశ్వాసం గొప్పదని? మనకు ఊరికే విశ్వాసం ఉందా, గొప్ప విశ్వాసం ఉందా? చాలా మందికి విశ్వాసం ఉంది కానీ గొప్ప విశ్వాసం లేదు. గొప్ప విశ్వాసం అని ఒక మానవుడు అంటలేదు, దేవుడు అంటున్నాడు. యేసు ప్రభువు అంటున్నాడు గొప్ప విశ్వాసం. ఎవరికి? ఒక యూదురాలకు కాదు, బైబిల్ చదివిన వాళ్ళ గురించి అంటలేదు. ఆమెకు ఒక వచనం కూడా తెలియదు, ఒక అన్యురాలు ఆమె. ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం! ఇటువంటి గొప్ప విశ్వాసం ఎంతమందికి ఉంది మనలో ఈరోజు? కాబట్టి విశ్వాసం ఏం చేసిద్దంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేది మనం నిజంగా విశ్వసించినప్పుడు. ఎటువంటి సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? ఏదో ఒక విషయంలో ఏదో ఒక అవసరం ఉంది మనకు. కాబట్టి మనకు అటువంటి విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు మన అవసరాన్ని తీరుస్తాడు. మనం